తెలంగాణలో అత్యంత పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒకటైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తేడాలపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇవాళ విచారణ కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఆయన ఏం సమాధానం ఇవ్వనున్నారనే విషయంలో రాజకీయ వర్గాల్లో ప్రజల మధ్య ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై స్పష్టత రావడం ఈ విచారణ ద్వారా కీలకమవుతోంది. ఈ విచారణలో మాజీ మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీష్ రావు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చేసుకుని కేసీఆర్ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడు ఎలా ఆమోదించారు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటులో ఆయన పాత్ర ఏంటి, సబ్ కమిటీ నిర్ణయాల్లో కేసీఆర్ పాత్ర ఎంతవరకు ఉంది వంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్టు కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బ్యారేజీల సంస్థ ఎంపిక, డిజైన్ మార్పుల వంటి కీలక అంశాలపై కూడా ఆయన అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత కొద్ది నెలలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు పనుల్లో అనేక అనియమితలు, నాణ్యత లోపాలు, ఆర్థిక భద్రతా సమస్యలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ విచారణ ద్వారా వారిపై స్పష్టత రావాల్సి ఉంది. కేసీఆర్ సమాధానాలపై ఆధారపడి ఈ కమిషన్ తదుపరి దశలో తగిన సూచనలు ఇవ్వనుంది. ప్రజాధనంతో నిర్మించిన భారీ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో పారదర్శకత అవసరమన్నది నిపుణుల అభిప్రాయం.